అలాగ చేసిన తర్వాత ఆదాముని వచ్చి ఎలాగ దేవుడు అడిగాడు ఒకసారి చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు ఆదామును అని అనెను. అందుకతడు, నేను తోటలో దేవాన్ని స్వరముని విన్నప్పుడు నేను దిగంబరుగా ఉన్నాను గనుక నేను నిన్ను చూడలేక భయపడి దాగుకొని ఉన్నాను. అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు దిగంబరువని తెలిపిన వాడు ఎవరు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా ఈ ముగ్గురిని ఆదాముని నిలబెట్టాడు, తర్వాత అవ్వని నిలబెట్టాడు, తర్వాత పాముని నిలబెట్టాడు. ఈ ముగ్గురు నిలబెట్టి, ఆదామా, నీకు నేను ఆజ్ఞించాను కదా, తోటలో తినకాకని పని ఎందుకు తిన్నావు? ఎవరు ఇలాగ చేసావంటే, నేను కాదయ్యా, ఇది నాకు భార్యగా ఇచ్చావు కదా, ఈమెని చేసింది అని చెప్పి ఆమె మీద చెప్పాడు. తర్వాత ఆమెను అడిగాడు, ఏమమ్మా, నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, మళ్ళీ తినకూడదని చెప్తే నీ భర్త కాదని ఎందుకు తిన్నావమ్మా అంటే, అయ్యా నేను తినలేదయ్యా, ఆ పాము చెప్తే నేను తిన్నాను, ఆ సర్పం చెప్తే నేను తిన్నాను. ఆదామును వచ్చి అడిగితే అవ్వ మీద చెప్పేది, అవ్వ మీద అడిగితే పాము మీద చెప్పి సర్పం మీద చెప్పింది. మొత్తానికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన అనుకునేటివి, ఆయన ఆశించినటివి, ఆయన ఆయన అనుకునేటివన్నీ వాళ్ళు పాడు చేశారు. ఆ తర్వాత సరే నువ్వు బ్రతకమని దేవుడు ఆదాముకి ఏమన్నాడంటే, నువ్వు బ్రతకు, అలాగనే నువ్వు మట్టివి గనక నువ్వు మన్నైపోదు అన్నాడు. తర్వాత స్త్రీతో అన్నాడు, అమ్మా, నువ్వు ఇన్ని రోజులు మీరు భార్య భర్తలు ఏకంగా మీరు మంచిగా ఉండాలని నేను అనుకున్నాను, కానీ నువ్వు భర్త లేకుండా పాముతో పత్యానాలు చేసి నువ్వు తిన్నావు గనక నీ వేదన హెచ్చిస్తున్నాను, నీ సంతానానికి సర్ప సంతానానికి వైరాడ్యం చేస్తున్నానని చెప్పి, తర్వాత కింద ఏమన్నాడంటే 16వ వచనంలో, ఇన్ని రోజులు నీ భర్త నీవు అన్నీ కలిసి చేయాలని నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు భర్త లేకుండా నీ పత్యానం చేసి పాముతో పత్యానం చేసి నువ్వు తినదాన్ని పండి తిని ఆజ్ఞ అతిక్రమించావు గనక ఇక్క మీదట నీ భర్త నిన్ను ఏలుతాడు, కానీ అతడు నువ్వు ఏలకూడదు, ఏలకలో అధికారిగా ఆయన నీ మీద ఉండాలి. ఒకవేళ నేను ఒకప్పుడు మీరు సమానంగా ఏకశరీరంగా చేసి మేము భార్యాభర్తగా చేసినప్పుడు మీరు భర్తను కనుక్కోకుండానే, భర్త మాట వినకుండానే ఇది తినాలా తినకూడదు అనుకోకుండా పాముతో పత్యానం చేసి ఇలాగ తిన్నావు గనక ఇక మీదట ఆయన నిన్ను ఏలుతాడు అని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా బైబిల్లో 16 వచనం చదువుదాం. 16 వచనం కింద, ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును నీ గర్భవేదనను ప్రయాసను నేను మిక్కిలిగా హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నువ్వు పిల్లలను కంటావు, నీ భర్త వెడల వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అమ్మటి చూడాలి అందరూ. ఈ వాక్యం అయిపోతలకే ఒకవేళ మీకు ఏదైనా బలహీనత, ఒకవేళ వాక్యం నేను తాకినప్పుడు నీలో ఏదైనా బలహీనత ఉన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా నీ వాక్యానికి నేను లోబడే ఉంటాను ప్రభా, ఎన్ని రోజులు మేము బ్రతికినా కూడా మేము ఈ ఆజ్ఞకు లోబడకుండా బ్రతికితే మేము ఆదాములాగా మోసపోయింది, అలాగ సాతాను వశంలో పడిపోయి మోసపోతామయ్యా అని ఈ వాక్యం అయిపోతలకే మీరందరూ దయచేసి
పశ్చాత్తాపడాలి స్త్రీలని ప్రభునామములో మీకు తెలియజేస్తున్నాను. గమనించి నువ్వు ఏలాలి అని చెప్పాడు. ఇప్పుడు ఎప్పటికైనా ఇంటి మీద ఏల చేసేవాడు, భార్య మీద ఏల చేసేవాడు ఒక పురుషుడే గాని స్త్రీ కాదు. అందుకొరికే బైబిల్లో ఆదాము మోసపోలేదు కానీ మోసపడలేదు కానీ స్త్రీ మోసపడిందని బైబిల్ చెబుతుంది. ఎప్పటికైనా జయించిన వానికి లేదంటే ఆజ్ఞలో ఉపదేశంలో స్థిరపడిన వానికి మాత్రమే దేవుడు అధికారం ఇచ్చినట్టుగా బైబిల్లో ఉన్నది. అందుకొరికే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఎవరు మోసపోయారని దేవుడు రాశాడు. చదువుదాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని. మొదటి తిమోతి రాసిన పత్రిక 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ప్రియమైన సహోదరులారా, ఈ స్త్రీ మోసపరచబడింది. ఒక సర్ప మాట విని కోల్పోయినది గనక దేవుడు ఏం చేశాడంటే స్త్రీని నువ్వు వేలాలని పురుషునికి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా బైబిల్లో ఉన్నది. ఇప్పుడు ఎప్పటికైనా స్త్రీ బతికిన కాలం అంతటా తన భర్తకు లోబడి ఉండాలి కానీ వ్యతిరేకం చేయకూడదని, వ్యతిరేకం చేసిన వాళ్ళకి శ్రమలు కలుగుతావని, వాళ్ళ ఉపదేశానికి లోబడిన వాళ్ళు కారని కూడా బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ నేను చదువుకుంటూ వచ్చినప్పుడు నేను ఇంచుమించుగా 2 సార్లు బైబిల్ చదివాను. బైబిల్ చదివినప్పుడు అవిశ్వాసులు ఉన్నారు, విశ్వాసఘాతకులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. చాలా మంది స్త్రీలు బైబిల్లో పతివర్తలు ఉన్నారు, సంసారులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, యోగ్యురాళ్ళు ఉన్నారు, నీతిమంతురాళ్ళు ఉన్నారు, పరిశుద్ధురాలు కూడా ఉన్నారు. ఎవరు తగినట్టు వాళ్ళు ఓదలు పొందినట్టుగా బైబిల్లో ఉన్నాయి. కొంతమంది దేవుని ఉపదేశానికి లోబడి దేవుని ఆశీర్వాదం పొంది బైబిల్ గ్రంథంలో వాళ్ళు లెక్కలేక దేవుడు తీసుకొచ్చినట్టుగా బైబిల్లో ఉన్నది. అందుకొరికే బైబిల్లో భర్తకు లోబడిన వాళ్ళు ఎవరు, లేదంటే భర్తను ఎదిరించిన వాళ్ళు ఎవరు ఎదిరిస్తారు? ప్రార్థన జీవితం కలిగి దేవుని ఉపదేశానికి లోబడిన స్త్రీలు భర్తకి ఎదిరించరు, భర్తని మోసం చేయరు, భర్తను పొరపాటున కూడా చలాయించరని కూడా బైబిల్ చెబుతుంది. ఒకవేళ వాళ్ళు భర్త ఎంత కష్టపెట్టినా, ఒకవేళ తల్లిని అన్నదమ్ములు అక్కచెల్లను వదిలిపెట్టి భర్త కాటుకు వచ్చిన తర్వాత బ్రతికిన కాలం అంతా మేలు చేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు, కీడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమైన సహోదరులారా, ఒక స్త్రీగాను ఉన్న తర్వాత నీకు అధికారం ఇంట్లో లేదు. భర్తకు లోబడి భర్తకు చెప్పినప్పుడే నీ భర్త వలనే నీకు అధికారము, నీ భర్త వలనే నీకు ఘనత, నీ భర్త వలనే నీకు ఇవన్నీ పేర్లు వస్తావని బైబిల్ చెప్తుంది. కానీ నా భర్తను పక్క పెట్టేస్తాను, నువ్వు మూల కూర్చోవాలి, నేను చెలాయిస్తాను, నేను జగడగంటికి చేస్తాను అంటే దేవుని మాత్రము ఆదాముని ఏం చేశాడు, ఆదాము కాలంలో అవ్వని ఏం చేశాడు, అలాగా శ్రమల పాలు చేశాడు. ఆమె గర్భవేదన, చాలా కష్టాలు పెట్టేశాడు ఆమె. అందుకొరికి నీకు బైబిల్లో చూపిస్తాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. జ్ఞానం కలిగిన స్త్రీ దేవుడిది వద్దన్నాడు మనం చేయకూడదు, ఈ ఆజ్ఞకు లోబడి ఉండాలి, భర్తకి మనం లోబడి ఉండాలని దేవుడు చెప్పాడు. నా భర్త కుంటోడో, గుడ్డోడో, తెల్లోడో, నల్లోడో, చదువుందో, చదువు లేదో, జ్ఞానముందో, జ్ఞానము లేదో, ఆయన నా పెళ్లి భర్త కనుక అతనికి బ్రతికిన కాలమంతా నేను మేలు చేసి దేవుని నిబంధనకు లోబడి ఉండాలని చాలామంది లోబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఈ బైబిల్ గ్రంథములో వాళ్ళు లెక్కలేక దేవుడు వాళ్ళని తీసుకొచ్చినట్టుగా బైబిల్లో ఉన్నది.
కొంతమంది భర్తను మోసం చేసి, అన్నదమ్ములు మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, పాపాలు చేసి, లోబడకుండగా గయ్యాలతనం చేసి, జగడగండితనం చేసి, ఎందరో విలువ లేకుండా జీవించే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అందుకొరికే దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన స్త్రీవైతే, నిజంగా విశ్వాసం కలిగిన స్త్రీవైతే, నిజంగా నీకు మంచి పతివ్రత ధర్మము లేదంటే మంచి విధేయతలు కలిగిన దానవైతే, నా భర్త కదా లోబడమన్నాడు కదా దేవుడు, అలా ఆయనకి నేను లోబడి ఉండాలి, లోబడినప్పుడే నాకు ఘనత, లోబడినప్పుడే నాకు విలువ అనేది నువ్వు నేర్చుకోవాలి. ఊరికి నువ్వు నా భర్తకి జ్ఞానం లేదు, నా భర్తను మోసం చేస్తే, నా భర్త టాలెంట్ లేదని ఇలా చేసుకుంటూ ఉంటే దేవుడు పొరపాటున కూడా భర్తకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ భర్తకు ఎవరు లోబడతారు? జ్ఞానమంతురాలు ఇల్లును కడుతుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పురుషుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ వ్యవస్థలో ఎక్కువ పని భారం ఉండేదంటే పురుషుని కాదు కానీ స్త్రీకి ఎక్కువ ఉంటుంది. పురుషుడు ఎక్కువ పనిచేసే అవకాశాలు లేవు. ఒక ఇంటి వ్యవస్థలో భార్య భర్తలు పెళ్లి చేసుకున్న